చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిందా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిందా అనేటువంటి దానికి వ్యత్యాసం ఎలా తెలుసుకోవాలి అని చెప్పనంటే, రేపు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం టెర్మినల్లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు, నీరు టెర్మినల్లో రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు, అంతకంటే మించి తేడా తెలియాల్సినటువంటి అవసరం లేదు. అదేంటంటే మరి మన సెక్రటేరియట్ చూసాం కదన్నా, మన అసెంబ్లీ చూసాం కదన్నా, వర్షం పడితే నీరు లోపలికి వచ్చేస్తుంది, అది చంద్రబాబు నాయుడు గారి ఘనత అని. అరే బాబు, వర్షం పడితే నీరు ఎయిర్పోర్ట్లోకో లేకపోతే అసెంబ్లీలోకో సెక్రటేరియట్లోకో వచ్చేస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజధాని తీసుకెళ్లే అందులో కట్టేస్తున్నారు. ఎక్కడైతే క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే మనం కవర్స్ వేస్తాం, మీ అందరూ తెలుసు. రాజధాని పరిస్థితి కూడా అంతే. అమరావతి ఎప్పుడైనా వర్షం పడితే దాన్ని నీళ్లు తోడడానికి ఈయన విజనరీ, ఈ గొప్ప విజనరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళు గొప్పలేమో దావోస్ వెళ్ళి గొప్పలేమో అలా చెప్పుకుంటుంటారు.